మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు తుఫ్రాన్ మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ అక్కడ గెలుపొందినట్టుగా తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వస్తోంది. మెజారిటీ ఎక్కడ కనబడుతుందండి? వాస్తవంగా చెప్పాలంటే సగానికి సగం ఉన్నది. ఇప్పుడు వార్డుల విషయం చూసుకుంటే 1000 వాళ్ళు గెలిచి 615 మేము గెలిచినాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ 39 అని చెప్తున్నారు కదా, ఏదైతే మున్సిపాలిటీ సంబంధించి వాస్తవంగా హంగుతో పోల్చుకుంటే అదే విధంగా మేము గెలిచిన హంగుతోని మొత్తం 24. ఇప్పుడు 24లో మేము గెలిచినట్టే హంగు కూడా వాస్తవంగా మా ఖాతాలోకి వస్తారండి. గట్టి పోటీ ఇచ్చినాం. అదే విధంగా బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కి, బీజేపీ సెంట్రల్ లో ఉన్న పార్టీకి, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కి చుక్కలు చూపెడుతున్నాం. 6 రోజులు దగ్గరనే చూసినాం కానీ ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఓవరాల్ గా ఇప్పుడు సాయంత్రం దాకా రిజల్ట్ అయిపోయిన తర్వాత ఎవరైనా చేస్తుందండి. ఇప్పుడు 80% అది ఎట్లా చెప్పుకుంటున్నా సిగ్గుగా నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాట్లాడండి. మాకు వచ్చిన రిజల్ట్ ప్రకారం 45 వచ్చినాయండి. 44 కాంగ్రెస్ ఉన్నాయి, బీఆర్ఎస్ 9 ఉన్నాయి. 90% ఎట్లయితుంది? 119లో రిజల్ట్ ఎక్కడ ఉందో చెప్పండి. 116లో ఒక నిమిషం ఆగండి. సిగ్గుగా చెప్పుకుంటున్నారన్న, సిగ్గా లేదు, సిగ్గు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నేను అడిగినామని చెప్పి 116లో ఒక నిమిషం ఇట్లా ఉంటది. మనమంతా తుఫానే. బీఆర్ఎస్ పార్టీ వస్తే తుఫానే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తుఫానే వస్తుంది. చెప్పండి మాకు. అదే నేను అడిగింది చెప్పండి. మీకు దమ్ముల నాయకుడు అయితే నువ్వు చెప్పండి. 116లో 90% అంటే అయితే చెప్పండి. 90 అంటే ఇప్పుడు వచ్చిన నేను 54 వచ్చిన దాంట్లో నేను చెప్తున్నానండి. 54 రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన దాంట్లో 44 కాంగ్రెస్ వచ్చాయండి. 9 హంగుతో పోల్చుకుంటా 24 ఉన్నాయి. మరి 24 వచ్చింది, క్లియర్ గా వచ్చింది. 7 వచ్చింది. నేను చెప్తా విను. మా పార్టీకి సంబంధించిన చెప్తా వినిగా. మా పార్టీకి సంబంధించిన హంగుకు సంబంధించి నేను చెప్తా రాసుకో. నేనేమంటున్నా, జహీరాబాద్ గాని, కేసముద్రం గాని, కోయిర్ గాని, దేవరకాంద్ర గాని, అలంపూర్ గాని, ఇస్నాపూర్ గాని, అమర్చిత గాని, జనగామ గాని, ఆసిఫాబాద్ గాని, జమ్మికుంట గాని, జిన్నారం గాని, బోధన్ గాని, వేములవాడ గాని, గద్వాల గాని, ఆలియాబాద్ గాని సమానంగా వచ్చినాయి. సమానం అంటే మీరు మెజార్టీ కాదు. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే నేను చేస్తే 90% చెప్పుకోవద్దని చెప్తున్నా. మొత్తం అయిపోయినాయండి. ముందుంది ముసలి పండుగ సాయంత్రం వరకు. అరే మీరు మాట్లాడేటప్పుడు నేను ఒకటే మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా కూర్చున్నా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఫామ్ హౌస్ అన్నారు. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మరి మీ ఫామ్ హౌస్ లో పేకట వ్యభిచారం నడుస్తుంది. ఇది అన్నానా? ఎందుకు మాట్లాడతారు వ్యక్తిగతంగా? మా జీవితమే తెలలా భయ్, మా జీవితమే తెలలా. మేము దొంగతనం చేసిపోలే, నోటుకు పోలే. అదే విధంగా డ్రోన్ పోలేదు. ఒక ప్రైవేట్ కదా. ఇగో ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇగో నువ్వు మాట్లాడడానికి నువ్వు చట్టం కాదు, నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, నువ్వు ఒక సామాన్య మానవునివి. నువ్వు మాట్లాడడానికి హక్కే లేదు. నువ్వు ఎట్లా చెప్తావు భయ్? నువ్వు ఎట్లా చెప్తావు? ఎక్కడ తీర్పు వచ్చింది? ఫీజు నేల కొడతారు ఏమనుకుంటారు జనాలు. ఇప్పుడే కొడుతున్నారు. ఇలాంటి గర్వమవుతుందని చెప్తున్నా. ఈ అధికార దాహంతో, ఈ అధికార మతంతోనే మాట్లాడద్దు. ఈ అధికార మతం ఉంటేనే నేలకు దించుతారు జనాలు. అదే మీ ఎమ్మెల్యే చెప్తున్నారు భయ్, నేను కాదు. మీ ఎమ్మెల్యే చెప్తున్నారు దినాలకు తగ్గినాలు దేనికి పని చేస్తారమ్మా. నేను అంటున్నా దినాలకు తగ్గినాలకు పెళ్లిలకు కట్టాలకే పనికి వస్తున్నా. ₹1 వస్తుందని చెప్తున్నారు. ఒక మంత్రి గారిని 30% పేరు పెట్టిండు. అదే ఒక మంత్రి కొడుకు దొంగ వార్త స్మగ్లింగ్ కేసు దొరికిన ఒక మంత్రి కొడుకు. ఇంకెందుకని మాట్లాడుతుంది ఇవన్నీ? దొంగతనం చేసుకుంటా, లంగతనం చేసుకుంటా, చూసుకుంటది కదా. ఏ చట్టం ఎక్కడ సూటిగా అడుగుతున్నా. చట్టం తన పని తాను చేసుకోబోతున్నాడు. కొండారెడ్డిపల్లి ఏం చేసింది మరి? కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయబడి చనిపోతున్నా అని సూసైడ్ నోట్ రాసింది. ఎడబడ్డది చట్టం. ఎక్కడ ఉంటున్నా చట్టం? ఏ చట్టం చూసుకుంటారు? మీ చుట్టం ఆ చట్టం అంటే పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా? పోలీస్ ఆఫీసర్ అంటే నిజంగా ఒక కరెక్ట్ ఆఫీసర్ దొరకలేదు మీకు కరెక్ట్ ఆఫీసర్ దొరకలేదు. కరెక్ట్ ఆఫీసర్ దొరికితే అరికాలలో కరెక్ట్ ఆఫీసర్ నేనేమంటున్నా, మీకు కరెక్ట్ ఆఫీసర్ దొరికితే మీకు ఎదురుగా నిజంగా చెప్తున్నా, మీకు ఎదురుగా నాలాంటి ఆఫీసర్ దొరికితే అరకాళ్ళల్లో చెమట పుట్టించురు. ఏమన్నా ఏమో మొత్తం ఆపు నుంచి బల్బనుకోవద్దు. అధికార దాంతో ఎప్పుడు మాట్లాడద్దు.
మీకు వచ్చింది. చెప్తున్నామండి, వచ్చిన అరే మీరు ఏమన్నారండి? నిన్నటిదాకా ఏమన్నారంటే సున్నా అన్నారు. ఏ నీ రిజల్ట్ నా రిజల్ట్ కూడా చూస్తా. ఏం రిజల్ట్ అది? ఏమొచ్చినాయి? ఎన్ని వచ్చినాయి నీకు? ఎన్ని వచ్చినాయి చెప్పు. ఎన్ని వచ్చినాయి చెప్పు. చెప్పు ఎన్ని వచ్చినాయి? 44 వచ్చినాయండి దీంట్లో. ఎక్కడ 44? దీంట్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ కు 44. అక్కడ హంగు చూడు, హంగు చూడు. హంగు లేదు బొంగు లేదు, ఇలా మాకు క్లియర్ గా వచ్చింది ఇది. మనిషివా? నీ ఏజ్ బొంగలు మాట్లాడతాను, బొంగలు మాట్లాడతాను. నీ ఏజ్ ఏంది? నీకు ఏజ్ ఏంది? నీ వయసు ఏంది? నీ వయసు ఏంది? నీ వయసు బొంగలు మాట్లాడుతున్నావేంది? బొంగెత్తాడు వాళ్ళు గెలిచిన వాళ్ళు అంత అంత అధ్వానంగా కనబడుతున్నారు. అందుకంటే గెలిచిన వాళ్ళు బొంగగా కనబడుతున్నారా? మీరు గెలిచిన వాళ్ళు బొంగురాలు. మరి మీకు గెలిచిన వాళ్ళు 39 మంది బొంగురాళ్ళు. ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? గంటమా ప్రజాస్వామ్యం గంటమా? ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు బొంగంటావా? అందరూ పట్టుకొని బొంగంటావా? అరే శని సంబంధం గెలిచి వాళ్ళు నువ్వు ఫోన్ ఏం వచ్చిందన్న? రాలే కదా. నువ్వు మాట మంచిగా రాని. నువ్వు వయసులో పెద్దోనివి. హంగంటే హంగను, బొంగని ఎక్కడ రాసి లేదు. విన్నావా? ఇజ్జత్ కాపాడుకో. ఒక పెద్ద మనిషిలా ప్రవర్తించు. ఒక పెద్ద మనిషిలా ప్రవర్తించు. ఏం మాట్లాడతారు? ఎక్కడదండి వీళ్ళు? ఎక్కడ తీసుకొస్తారండి? అంత థర్డ్ క్లాస్ ఫెయిల్ బొంగని ఎక్కడ మాట్లాడతావు? అట్లే ఉంటది, అభ్యర్థనమే ఉంటది. ఇంకా మీ అధికారం వస్తే ఇంకా వేరే ఉంటది. మీకు అసలు ఇంకా మీ అధికారం వస్తే ఇంకా వేరే ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ ఆగండి. సబ్జెక్ట్ వస్తే మీకు అర్థమైతలేదు. మీరు ఎడబెట్టుకుంటే ఎలక్షన్ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత హిమాచల్ ప్రదేశ్ దాచుకుంటారో, కర్ణాటక దాచుకుంటారో, లేదా తెలంగాణ దాచుకుంటారో తిరగాలి. నీకు నాకు డిబేట్ కోసం రాలే. నీకు నాకు డిబేట్ కోసం రాలే. నేను అక్కడ యాంకర్ ప్రశ్నకు సమాధానం చెప్తాను. నీకు మధ్యలో రాలే. ఇప్పుడు కూడా చెప్తాను. తీసుకోకండి. చెప్పండి. మీరు చెప్పండి, రిజల్ట్ చెప్పండి, క్లియర్ చెప్పండి. మీరు చెప్తారు, అన్ని చెప్తారు. చెప్పండి మీరు ఒకసారి సంఖ్య చెప్పండి. స్క్రీన్ మీద కూడా కనబడుతుంది కదా, చెప్పండి. హలో, వినబడుతుందా అండి?